గురుభ్యో నమః. నరక చతుర్దశి అక్టోబర్ 19, 2025. ఈ సంవత్సరం కొంచెం కన్ఫ్యూజన్గా ఉందండి అందరికీ. దీపావళి ఎప్పుడు చేసుకోవాలని. 18వ తారీఖు ధనత్రయోదశి స్టార్ట్ అవుతుంది. 19వ తారీఖు మధ్యాహ్నం చతుర్దశి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 20వ తారీఖు మధ్యాహ్నం దాకా ఉంది. సూర్యోదయం లెక్క ప్రకారం చూసుకుంటే 20వ తారీఖు చేసుకోవాలి. కానీ మీరు నరక చతుర్దశి రోజు చేసుకోవాల్సిన పూజలు, జపాలు, దీపాలు పెట్టుకోవడం కానీ, సో ఇవన్నీ 19వ తారీఖు రాత్రి చేసుకోవాలి. అందుకే 19వ తారీఖు చేసుకోవడం మంచిది. 18 ధనత్రయోదశి, 19 నరక చతుర్దశి, 20 దీపావళి అమావాస్య, 21 బలిపాడ్యమి, 22 భగిని హస్త భోజనం, బాయిదూజ్ అంటారు చూడండి నార్త్ ఇండియాలో, అదనమాట. ఈ 5 రోజులు పండుగ. నరక చతుర్దశి చౌమిక దీపంతో ఈ సరళోపాయాలు చేయండి. ఇంటిలో సకల దుఃఖాలు దూరం అవుతాయి. నరక చతుర్దశి దీన్ని చోటి దీపావళిని రూప చౌదశి అని పిలుస్తారు. దీపాలు ఉత్సవం యొక్క 2వ రోజు. ఈరోజు భగవాన్ శ్రీకృష్ణుల వారు నరకాసురుని వధ చేశారు. ఈ రోజున ప్రత్యేక ఉపాయాలు చేసి నరక భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. అలాగే ఈరోజు సంబంధించిన ఉపాయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 19 నరక చతుర్దశి నాడు జరుపుకోవాలి. అలాగే ఈరోజు సంబంధించిన కొన్ని ఉపాయాలు తెలుసుకుందాం. నరక చతుర్దశికి చెందిన నిశ్చిత ఉపాయాలు. దీపం, ఒక మట్టి చౌమిక దీపం తీసుకోండి. చౌమిక అంటే 4 కార్నర్లు ఉంటాయి. 4 కార్నర్స్ ఉన్న ప్రమిద దొరికి తీసుకోండి. లేకపోతే ఏదైనా ఒక ప్రమిదలో 4 ఒత్తులు పెట్టండి. 4 డైరెక్షన్స్లో ఒత్తులు పెట్టండి. దాంట్లో ఆవ నూనెతో నింపి 4 వేరు దిక్కుల వైపు ముఖం ఉండేలా చేసి 4 ఒత్తులు వేయండి. సరైన సమయం, ఈ దీపాన్ని సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఇంట్లో సభ్యులందరూ ఇంటికి వచ్చినాక, అందరూ భోజనం చేసిన తర్వాత నిద్ర పట్టుకోవడానికి వెళ్ళేప్పుడు మాత్రం వెలిగించాలి. ఇది 14వ తారీఖు అంటే నరక చతుర్దశి రోజు మాత్రం చెప్తున్నాను ఇది. ఓకే, ఎందుకంటే అది రాత్రి సమయంలో అంటే అందరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంటికి వచ్చాక చేయాలి ఇది. ఓకే, పడుకునే ముందు చేస్తే మంచిది యాక్చువల్గా చెప్పాలంటే. దీపదానం దిశ, దీపాన్ని ఇంటి బయట ప్రధాన ద్వారం దగ్గర దక్షిణ దిశ వైపు ఉంచేలా చూడండి. దక్షిణ దిశని యమరాజు దిశగా భావిస్తారు. మంత్రం, ఈ దీపం వెలిగించేప్పుడు చేతులు జోడించి ఈ మంత్రం చదవండి. మృత్యునా పాశదండాభ్యం కాలేన చ మయా సహ యా త్రయోదశ్యం దీపదానాత్ సూర్యజ ప్రేతామితి. ఈ యమదీపంని ఇంటి పెద్ద వ్యక్తి మాత్రమే, ఇంటి పెద్ద అనమాట, వారినే వెలిగించాలి. దీపాన్ని ఉంచిన తర్వాత దాన్ని వెనక్కి తిరిగి చూడకూడదు. మరియు ఇంటిలోని సభ్యులు కూడా బయటకు వచ్చి దాన్ని చూడకూడదు. ఒక్కసారి దీపం వెలిగించాక అందరూ లోపలికి వెళ్ళి పడుకోవాలి. చౌమిక దీపం వల్ల ప్రయోజనాలు. చౌమిక దీపం వెలిగించడం వల్ల యమరాజు ప్రసన్నుడు అవుతాడు. ఈ దీపం కుటుంబ సభ్యులను అకాల మరణం నుండి మరియు గంభీరమైన సంకటాల నుండి కాపాడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న అన్ని నకారాత్మక శక్తులను నాశనం చేస్తుంది. దీంతోపాటు పితృదేవతలకు శాంతి లభిస్తుంది మరియు ఇంట్లో సుఖము, శాంతి మరియు సమృద్ధి నిలకడగా ఉంటాయి. కాళీ పూజ. నరక చతుర్దశి కాళీ చౌదశి అని పిలుస్తారు. ఈరోజు రాత్రి కాళీదేవిని పూజించడం వల్ల అన్ని రకాల సంకటాలు మరియు చెడు శక్తులను నాశనం చేస్తారు. అలాగే ఈ సందర్భంగా రాత్రి సమయంలో కాళీదేవిని విధి విధానాలతో పూజించండి. అమ్మవారిని ఎరుపు మందార పువ్వుతో అర్చించండి. దీనివల్ల శత్రువుల మీద విజయం లభిస్తుంది మరియు జీవితంలో అన్ని పెద్ద సంకటాలు దూరం అవుతాయి. హనుమంతుడి పూజ. నరక చతుర్దశి రాత్రి హనుమంతుడి ముందు ఆవనూనె దీపం వెలిగించండి. తర్వాత హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్ అనే మంత్రాన్ని 11 మాలను జపం చేయండి. దీనివల్ల రుణ విముక్తి లభిస్తుంది. మనం జీవితం సకారాత్మక శక్తి వస్తుంది. 14 దీపాలు వెలిగించండి. నరక చతుర్దశి అంటే 14 కదా. నరక చతుర్దశి రోజు వేరు ప్రదేశాల్లో దీపం వెలిగించడం శుభంగా భావిస్తారు. ఈ 14 దీపాలు ఉండాలి. యమదీపంతో పాటు మీరు మందిరంలో, వంటగదిలో, తాగునీటి స్థలం దగ్గర, తులసి చెట్టు దగ్గర, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, ఇంటి పైకప్పులో, బాత్రూంలో దీపాలు వెలిగించవచ్చు. నరక చతుర్దశి శుభముహూర్తం. వైదిక పంచాంగం ప్రకారం
అశ్వయుజ మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి అక్టోబర్ 19 మధ్యాహ్నం 1:51 ప్రారంభమవుతుంది. ఇది మరియు అక్టోబర్ 20 మధ్యాహ్నం 3:44 ముగుస్తుంది. నరక చతుర్దశి రోజున సాయంత్రం సమయంలో దీపదానం కూడా చేస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 19న నరక చతుర్దశి జరుపుకుంటారు. నరక చతుర్దశి ప్రాముఖ్యత: అశ్వయుజ మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథినే భగవాన్ శ్రీకృష్ణుల వారు నరకాసుని వధ చేశారని సనాతన శాస్త్రాల్లో ఉంది. దీనికోసం ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథిన నరక చతుర్దశిగా జరుపుకుంటాము. ఈ రోజున బ్రహ్మముహూర్తం అవకాశం ఉంటే అపమార్గంటే ఉత్తరాయణతో కలిపిన నీటితో స్నానం చేయాలి. అవకాశం లేకపోతే గంగాజలంతో కలిసి నీటితో స్నానం చేయవచ్చు. శుభయోగం: అశ్వయుజ మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథిని మంగళకరి శివయోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో భగవాన్ శ్రీకృష్ణ వారిని పూజిస్తే అన్ని మనోకామనాలు నెరవేరుతాయి, కోరికలు తీరుతాయి అన్నమాట. అలాగే యమ దేవతను ఉపాసించడం వల్ల అభయం లభిస్తుంది. యమరాజు పూజ ప్రాముఖ్యత: ఈరోజు యమధర్మరాజు వారిని పూజించడం వల్ల వారి నుంచి మరణము మరియు యమధర్మరాజుల వారు మరణము మరియు జీవిత సమతులకు అధిపతిగా భావిస్తారు. ప్రత్యేకంగా పూజించదగిన వారు. నరక చతుర్దశి రోజు యమధర్మరాజును తలుచుకుంటే మరణ భయం తగ్గుతుంది మరియు జీవితకాలంలో అకారణ మరణం లేదా అనూహ్యంగా వచ్చే సంకటాల నుండి విముక్తి లభిస్తుంది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా యమదేవుని పూజ చేస్తారు. ఈ విధంగా నరక చతుర్దశి మరియు యమధర్మరాజు పూజ కేవలం మరణ భయాన్ని తగ్గించడం మాత్రం కాకుండా ఈ జీవితం సురక్ష, కుటుంబ రక్షణ, మానసిక శాంతి మరియు సమృద్ధికి ప్రతీకగా భావిస్తారు. యమదేవుని విధిగా ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. జీవితంలో సమతుల్యత, సుఖశాంతులు మరియు సమృద్ధి నిలకడగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే యమధర్మరాజు ధర్మానికి ప్రతీక. మనం కూడా ధర్మంలో అంటే ఏదైనా డెసిషన్ తీసుకునేప్పుడు ధర్మం సంకటం వచ్చినప్పుడు యమధర్మరాజు మనకు హెల్ప్ చేస్తారన్నమాట. మనకు దీనివల్ల గోధుమ పిండితో ఈ విధంగా దీపం తయారు చేయండి. నరక చతుర్దశి రోజు సాయంత్రం గోధుమ పిండితో ఒక దీపం తయారు చేయండి. ఆ తర్వాత 4 చిన్న చిన్న ఒత్తులు తయారు చేసి వాటిని దీపంలో ఉంచండి. ఇప్పుడు దీపంలో ఆవ నూనె పోయండి. తర్వాత దీపం తయారైన తర్వాత దాని చుట్టూ గంగాజలం చిలకరించండి. తర్వాత దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దక్షిణ వైపు దిశలో ఉంచండి. దీపం కింద కొంచెం ధాన్యం కూడా ఉంచండి, బియ్యం వేయచ్చు అనమాట. ఈ విధంగా చేస్తే దీపంలో వెలిగిస్తే ఆ ఇంట్లో అకాల మరణం యొక్క అడ్డంకి తొలగిపోతుంది. సకారాత్మక శక్తి, సుఖం, శాంతి మరియు మహాలక్ష్మీదేవి కృప లభిస్తుంది. ధన్యవాదాలు.